అనకాపల్లి జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. సీట్ల కోసం నాయకులు రోడ్డు ఎక్కుతున్నారు. తమకే సీటు కేటాయించాలంటూ పార్టీ నాయకత్వాలకు వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. తమ అభిప్రాయాలకు విరుద్ధంగా అధిష్టానం వ్యవహరిస్తే పార్టీకి రాజీనామాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఓడించి తీరతామని స్పష్టం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ జనసేన పార్టీల పరిస్థితి ఎలా తయారైందో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల ప్రకటన తెలుగుదేశం జనసేన పార్టీలకు తలనొప్పిగా మారింది. అధినేతల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రెండు పార్టీల నాయకులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. క్రమశిక్షణతో వ్యవహరించాలన్న పార్టీ నాయకత్వాల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి తమ నిరసనను బహిరంగంగానే తెలియజేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటును టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు కేటాయించారు. అనిత ప్రచారం మొదలుపెట్టి 10 రోజులవుతున్నా జనసేన నాయకులు అనితకు ఏ మాత్రం సహకరించడం లేదు. ఓవైపు పార్టీలోనే వ్యతిరేకత ఉంటే మరోవైపు జనసేన కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వంగలపూడి అనిత ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యలమంచిలి స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో అక్కడి టీడీపీ నాయకులు కార్యకర్తలు భగ్గుమన్నారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. స్థానిక నేత ప్రగడ నాగేశ్వరరావుకు సీటు ఇవ్వాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేయాలని ప్రగడ నాగేశ్వరరావుపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. నాగేశ్వరరావు కూడా తెలుగుదేశం తరపున అనకాపల్లి జిల్లాలో ఒక్క కాపు అభ్యర్థికి కూడా సీటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఇదేనా కాపులపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి అంటూ ప్రశ్నించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ఈ సీటును పవన్ కళ్యాణ్ ఇచ్చారు. దాదాపు 10 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణకు సీటు ఎలా ఇస్తారంటూ సొంత పార్టీ నేతలే పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరిని నిరసిస్తూ జనసేన అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పరుచూరి భాస్కర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొణతాల రామకృష్ణకి సీటు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి అలిగి చిరాకు పడే కొణతాలకు సీటు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన స్టేషనరీని టీడీపీ నాయకులు తగలబెట్టారు. మాడుగుల నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని కాకుండా ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కు సీటు కేటాయించారు. పార్టీలో కష్టపడిన వారికి, జెండా మోసిన వారికి ప్రాధాన్యత లేదంటూ మాడుగుల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతూ బ్యానర్లు ప్రదర్శించారు. స్థానికంగా ఉన్న రామానాయుడు లేదా పీవీజీ కుమార్కు సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. చోడవరం సీటును టీడీపీకి చెందిన కేఎస్ఎన్ రాజుకు సీటు ప్రకటించారు. రాజుకు సీటు ఇవ్వడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాపులకు, వెలమలకు టీడీపీ తీరని అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు. కేఎస్ఎన్ రాజు గత 4 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, అటువంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని చంద్రబాబును నిలదీస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అయ్యన్న పాత్రుడు ఫోటో లేకుండా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కటౌట్లని ఏర్పాటు చేశారు. దీనిపై అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన నియోజకవర్గానికి వచ్చి తనకు తెలియకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని సీఎం రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో చంద్రబాబుపై అయ్యన్న గుర్రుగా ఉన్నారు. నోరు విప్పితే బూతులు మాట్లాడే అయ్యన్న ఇటీవల కాలంలో ఎక్కడా నోరు మెదపడం లేదు. అసలే అంతంత మాత్రంగా ఉండే జనసేనకు టికెట్ల కారణంగా టీడీపీతో విభేదాలు పెచ్చుమీరి రెండు పార్టీల మధ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పెందుర్తి నియోజకవర్గం జనసేనకు ఇవ్వడం పట్ల మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తన అనుచరులతో బండారు బల ప్రదర్శనకు దిగారు. టీడీపీ నాయకత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు బండారు సిద్ధమవుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తమను నమ్మించి ద్రోహం చేశారని బండారు అనుచరులు మండిపడుతున్నారు. సీట్లు రాని మిగతా నియోజకవర్గాల నేతలతో బండారు తన నివాసంలో భేటీ అయ్యారు. 1-2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసమ్మతి, అసంతృప్తి పెచ్చరిల్లడంతో టీడీపీ, జనసేన నాయకత్వాలకు తలనొప్పిగా మారింది. ఈ గొడవలు ఎప్పటికి ఆగుతాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతలు ఏ నియోజకవర్గంలోనూ వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రానున్న రోజుల్లో ఈ గొడవలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అనే ఆందోళన రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది.